న్యూస్ ఛానల్ కి స్వాగతం. భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మక జాతరగా ఈ పోలేరమ్మ జాతరకి పేరుంది. ఈ జాతరని ఈరోజు నడి బజార్లో పెట్టి ఎవరైతే ఈ జాతరకి కీలకమైన వ్యక్తులు పోలేరమ్మ జాతర డప్పు చాటింపు వేయకుండా జరుగుతుందా? చాటింపు వేసేది ఈ దళితుడు, లైఫ్లు కట్టేది దళితుడు, డప్పు కొట్టేది దళితుడు, అన్ని సేవలు చేసే దళితుల్ని ఈరోజు చిత్తం కొడతారా? రౌడీలాగా ప్రవర్తిస్తారా? మీరు పోలీసులా లేకపోతే ఈరోజు ప్రజా భక్షకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ యొక్క పోలీసులు చేసే చర్యని యావత్ సమాజం ఖండిస్తా ఉంది. మా దళిత లీడర్ని మీరు ఈరోజు భయపెట్టి ప్రలోభ పెట్టి లొంగ తీసుకోవాలంటే ఎక్కడ మహిళలు ఎవరు ఒప్పుకోరు. చంద్ర కుమార్కి న్యాయం జరిగేదాకా వీళ్ళందరూ కూడా గట్టిగా నిలబడతారు. అతనికి న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఈ ఎస్సీ చట్టం ప్రకారం ఈ రోజు 2 ఎకరాల భూమి, ఇళ్ల స్థలము, ప్రభుత్వ ఉద్యోగము అతనికి ఇవ్వాలి. వాస్తవంగా ఏమండి, గొంతు పట్టుకొని చంపేస్తారా? మీరు గొంతు పట్టుకొని చంపేస్తారా? తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయండి, పోలీస్ స్టేషన్ లో పెట్టండి. అంతేగాని ఈ రోజు ఒళ్ళంతా ఒక చెయ్యి రూపేటు, కాలి రూపేటు ఇంత దుర్మార్గంగా కొట్టారయ్యా. మీరు మనుషులేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా చేసిన వాళ్ళని ఈ ఎస్పీ గారు, ఈ ఏఎస్పీ గారు నిన్న మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికి మేనమేషాలు వేస్తున్నారు. డిఎస్పీ గారు వస్తారంట, నేను న్యాయం చేస్తాను, ధర్నా చేయబాకండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం న్యాయం నువ్వు చేసేది? ఈయనకు సస్పెండ్ చేసావా? నువ్వు కనీసం చర్య తీసుకున్నావా? మాకు నమ్మకం కలగడంలే. నేను అది చేస్తాను మాటలు చెప్తున్నారు. నేను నాయకులు కూడా చెప్తున్నా, రాతపూర్వకంగా మహిళలందరూ సమక్షంలో నువ్వు ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసే వాళ్ళకి న్యాయం చేయకపోతే మేము ఇది వదలము. రాష్ట్ర నాయకులందరూ పిలుస్తాము, ఇక్కడే బహిరంగతో పెడతాము. మొత్తం అన్ని నాయకుల్ని ఎంఆర్పిఎస్, సిపిఎం, సిపిఐ, ఇతర ఏఐటీసీ, సిఐటియు అన్ని నాయకులను కూడా పిలిపించి పెద్ద ఉద్యమం చేస్తుంది. జిల్లా నలుమూలల రాష్ట్రం అన్ని జిల్లాల్లో కూడా ఈ ఉద్యమం వ్యాపిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందుకనే తహసీల్దార్ గారు ఈ యొక్క మండలానికి మెజిస్ట్రేట్, ఈ మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారు వెంటనే కాల్పారు చేసి ఇక్కడ పోలీసు అధికారులందరినీ పిలిచి ఆయన విచారణ జరిపి ఈ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్ళ బిడ్డలకు ఏమైనా జరిగితే ఒప్పుకుంటారయ్యా? పెద్దవాళ్ళు పెద్ద డబ్బున్న వాళ్ళు జరిగితే ఒప్పుకుంటారయ్యా? ఏమో కనీసం రేని దానికైతే రెచ్చిపోతారు. మనోడంట ఆయన కొడతా ఉంటే ఈ పీలేదంట, ఇది తిరగబడ్డాడంట, ఎదిరించాడంట. ఏమయ్యా అన్యాయము? ఏమన్నా కొడుతుంటే కొట్టుద్దు సార్ అని చెప్పేది కూడా అన్యాయమా? మహిళలు వేడుకుంటా ఉన్నారు, అడుక్కుంటా ఉన్నారు, నాయన చంపిబాకండి, నాయన కొట్టబాకండి అని అంటుంటే అప్పుడు కూడా మనసు కరగదా? ఆ యూనిఫామ్ వేస్తే అంత కొమ్మొస్తుందా? ఆ యూనిఫామ్కు బాధ్యత ఉంది, ఆ యూనిఫామ్కు బాధ్యత ఉంది. ఆ యూనిఫామ్ అంటే నువ్వు ప్రమాణం చేసే చట్ట ప్రకారం ప్రవర్తించాలా. మేము అనుకుంటే మక్కిలి కొట్టగలం, మాకు కూడా తెలుసు. కానీ మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోదలుచుకోవాలా. మా యూత్ అనుకుంటే తిరగబడితే మీరు చూశారు గతంలో విద్యుత్ పోరాటంలో ఏ రకంగా పోలీసుల్ని మొత్తం కూడా తరిగి ప్రజలందరూ కూడా ఆ రోజు ఏ విధంగా తరుక్కున్నారనే విషయం మీకు ఇంకా మర్చిపోలేదు. కాబట్టి మీ యూనిఫామే కాదు రక్షణ, మేమిచ్చే పన్నులతో మీకు జీతాలు తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. మేము ఈరోజు ఏ వస్తువు కొన్నా, ఏ ఒక చాక్లెట్ కొన్నా, పప్పు కొన్నా, ఉప్పు కొన్నా, మిరకాయ కొన్నా మేము పన్ను కడుతున్నాం మీ జీతాల కోసం. మీరు రక్షణ కల్పిస్తారు. ఏదైనా బాధ వస్తే మీ దగ్గరకు వస్తే, ఏదైనా ఆడబిడ్డకి ఇబ్బంది వస్తే వచ్చి కాపాడతారని అనుకుంటే ఇంత దుర్మార్గం చేస్తారా? జాతరలో మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీ కుటుంబ సభ్యులకి వాళ్ళకి దర్శనాలు తప్ప సాధారణమైన భక్తుడు పోలేరమ్మను చూసేదానికి అవకాశం కల్పించారంటే మీరు ఇంత సిగ్గులేదా మీకు?
సాధారణమైన భక్తులు పోలేరమ్మను పోయి అమ్మ నా కోరికలు నా బాధలు తీర్చని చెప్పి అడుక్కునే యోగం కూడా లేకుండా మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు రాజకీయ నాయకులు వీళ్ళే మొత్తం కూడా చేసేసి ఈరోజు దుర్మార్గంగా జాతరని గబ్బు పట్టించిన మహనీయులు ఎవరన్నా ఉంటారంటే మీరు కాదని చెప్పి నేను చెప్తున్నా. పకడ్బందీగా వచ్చే జనాన్ని క్యూలో పెట్టి పోయినసారి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి అందరూ సమక్షంలో చాలా ప్రశాంతంగా జరిగింది కదా. ఈ రోజు ఎందుకు జరగలేదు కాబట్టి నేను కోరుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా, లోకేష్ గారికి తెలియజేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నా, మా దళితులంతే అంత చిన్న చూపా నాయన, మీకు వెంటనే స్పందించండి అయ్యా, వెంటనే సస్పెండ్ చేయండి అయ్యా, వెంటనే వాళ్ళ ఇంటికి పంపించండి అయ్యా, పంపించి మా వాళ్ళకి దళితులకు కావాల్సిన రక్షణ కల్పించండి. లేకపోతే మీ అసలు రంగు మేము బయట పెట్టాల్సి వస్తుంది. ఇంటింటూ తిరుగుతాం, వీధి తిరుగుతాం, ప్రతి ఊర్లో కూడా మీరు చేసిన అన్యాయాన్ని మేము చెప్తాము. ఆగమంతటితో ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేము సిపిఎం పార్టీగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. గతంలో అనేకమైన పోరాటాల్లో కీలక భాగం పోసాం. గతంలో అనేక మంది మేము చేసింది ఈరోజు న్యాయం అంటున్నారు. ఈరోజు ఎవరికి చెప్పినా అయ్యా మంచి కార్యక్రమం అయ్యా, ఒక దుర్మార్గాన్ని ఎదిరిస్తున్నారని చెప్పి ఎవరో భయపడాల్సిన వల్ల నేను ఎంఆర్పైఎస్ రవి గారికి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేశాను, మీరు గట్టిగా నిలబడతాం. మన చెంచు కుమార్కి న్యాయం జరిగేంత వరకు కూడా యూత్ అంతా పిల్లలందరూ కూడా అన్ని పనులు వదిలిపెట్టేసి మహిళలందరూ కూడా కోపంతో వచ్చారు. ఆ విధంగా ఈరోజు ఆ కోపాన్ని ఖచ్చితంగా వీళ్ళు గుర్తుపెట్టుకొని ఇది పెద్దది కాకుండా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను అన్ని తరపున కోరుతున్నాను. ఇక్కడ ఈరోజు చాలా ఇదున్నా, ఇక్కడ సిపిఐ కార్యదర్శి, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకుడు, అదే రకంగా ఏఐటీసీ సిఐటి నాయకులు, మొన్నటి నుంచి చెంగయ్య మొత్తం హాస్పిటల్ కాడి నుంచి ఎస్పీ ఆఫీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గట్టిగా నిలబడదు. ఎందుకు? ఒక దుర్మార్గాన్ని వ్యతిరేకించడం.